పల్నాడు జిల్లా చిలకలూరిపేట మాజీ మంత్రి మీద నిప్పులు చెరిగిన పత్తిపాటి. వైకాపా 5 ఏళ్ల పాపాలే నీటి సరఫరాలో శాపాలయ్యాయి అని తెలిపారు పత్తిపాటి. 15 రోజుల్లో చిలకలూరిపేట ప్రజలకు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీరు, ఎన్టీఆర్ సుజల పథకం, పాత చెరువు, కొత్త చెరువు పరిశీలించిన పత్తిపాటి. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే తాగునీటి సరఫరా విషయంలో శాపాలై ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తాగునీటి ప్రాజెక్టులను, నీటి నాణ్యతను పరీక్షించి పట్టించుకోకపోవటం వల్లనే ఇప్పుడు సమస్యలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయన్నారు. చిలకలూరిపేట పట్టణం ఎన్టీఆర్ సుజల పథకం, పట్టణానికి తాగునీరు అందించే పాత చెరువు, కొత్త చెరువును ఆయన పరిశీలించారు. చెరువుల్లో జలాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతుండటం, ఉన్న అరాకొరా నీరు కాస్త రంగుమారి కలుషితంగా ఉండటంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడికి రావాలి సార్. మెయిన్ అదే ఈ మెంబ్రాన్ అదే 5 లక్షలు బిల్లు ఉంది. డాక్టర్లు 3 మిగతా ఈ బండి ఎవరిది? నువ్వేనా? ఇది ఓకే. ఫాస్ట్గానే అయిపోతుంది. 1 వీక్ మ్యాక్స్. ఓకే. ఇప్పుడు రజనీకి ఉసురు తగిలింది. దీనికి జగన్ 50 లక్షలు దేనికి? కాదు సార్, కరెక్ట్ ఉందా? డెబ్బై ఉండేవాడేనా? షుగర్ బీపీ లేవుగా. ఇంకా 15 to 20 days కంటిన్యూగా ఇస్తే మనకి వాటర్ ఫుల్ అయిపోతుంది. రెండే మిగతా ఓవర్ హెడ్ ట్యాంక్స్. ఫిల్టర్ అయ్యేది 2 పాయింట్లు. ఫిల్టర్ అయ్యి ఓవర్ ఎన్టీఆర్ లేదు, 3 లేదు. యాక్చువల్లీ అది మన పక్కన పెట్టున్నాం సార్. ఊరిపోయింది నారాయణ గారు. గత పాలకుల చేతగానితనం, గత పాలకుల అసమర్థత ఈరోజు చిలకలూరుపేట ప్రజలకు నీటి కష్టాలు వచ్చినాయి. ఒక మంత్రిగా ఉన్నప్పుడు చెరువుకు నీళ్లు నింపటం కూడా ఒక ప్లాన్ తెలియక, ఒక ఏదైతే దృష్టి కేంద్రీకరించకపోవటం వలన ఎన్టీఆర్ సుజలా స్రవంతి 5 కోట్ల రూపాయలు పైబడి సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో 25 అవుట్లెట్ పాయింట్స్ పెట్టి పట్టణంలో పేదవాళ్ళందరికీ 2 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ మంచినీరు, ఈక్వల్ కిన్లే లాంటిది, బిస్లరీ లాంటి వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ ఇది. ఎన్టీఆర్ సుజలా స్రవంతి 5 ఏళ్లుగా పాడుపెట్టారు. ఎందుకంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల సమస్యలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా దోచుకోవటమే ధ్యేయంగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు వస్తే చిలకలూరుపేటకి ఏ గతి పట్టిందో గత 5 ఏళ్లుగా చూశారు. దానిలో ఒక భాగం ఈ ఎన్టీఆర్ సుజలా స్రవంతి. ఏం అవసరం? కొత్త ప్లాంటు వారు రాబోయే కొద్ది రోజుల ముందే ప్రారంభించాం. 25 అవుట్లెట్ల ద్వారా సరఫరా చేశాం మంచినీరు. అంటువ్యాధులు రాకుండా పేదవారికి సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ అందించాం. వారు వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ పేరు భరించలేకనో,
నాకెక్కడ మంచి పేరు వస్తుందనో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సుమారు 6 కోట్ల రూపాయల ప్లాంటు 6 కోట్ల రూపాయల ప్లాంట్ కన్నా ముఖ్యమేంటి, గంటకు 10,000 లీటర్లు మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంటు సుమారు 50,000 మందికి ఈ యొక్క మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్ 6 కోట్ల రూపాయల కన్నా 50,000 మందికి సురక్షితమైన మినరల్ వాటర్ అందించేటువంటి దానికి నోచుకోకుండా చేశారు.